ఈరోజు ప్రెస్ మీడియాకి ధన్యవాదాలు. ఏపీ రిపోర్టు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున 5 సంవత్సరాలు బట్టి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది. ఈ యొక్క దుర్మార్గ పాలనని తరిమి కొట్టడానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రెడీగా సిద్ధంగా ఉందని చెప్పి మేము సభామూలంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క సభ మొత్తం కూడా డబ్బులు ఇచ్చి మద్యపానంతో వచ్చింది కాదు. ఒక గుండె బలం మీద ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని గద్ద దింపడానికి ఈ యొక్క సిద్ధంగా యువకులు మొత్తం కూడా రెడీ అయ్యారు. ఒక కసితో బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్, జనసేన మరియు మా టీడీపీ చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఈ యొక్క పార్టీని గద్దె దింపుతామని చెప్పి కూడా ఈ రోజు స్టేషన్లో కూడా మా టైపు న్యాయం ఉన్నా కానీ మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. దీనికి చర్మగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయి. అట్లానే ఈ రోజు కూడా అభివృద్ధి అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ లేదు. ఏ రోజు కూడా ఒక కార్యకర్తలు కానీ ఒక నాయకులు కానీ ఇబ్బంది పడడం తప్ప ఈ రోజుకి ఏం లేదు. అట్లానే మా చిలకలూరుపేట నియోజకవర్గంలో చిలకలూరుపేట మంత్రి ఎమ్మెల్యే గారు పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు శరత్బాబు గారిని ఈ రోజున ఏ సాక్ష్యాలు లేకుండా 14 రోజులు రిమాండ్ విధించి జైల్లో ఇబ్బంది పెట్టి ఈ రోజున మేము బెయిల్ తెచ్చుకొని బయట తీసుకోవడం జరిగింది. కానీ సాక్ష్యాలు లేవు. ఇట్లానే ఇతను జీవితాంతం కూడా జైలు అనుభవించడానికి సిద్ధమయ్యి మా టీడీపీ వాళ్ళు వచ్చాడు. మేము దీనికి తగిన మూల్యం రేపు మే నెలలో మేము ఎలక్షన్ కోడ్ వచ్చింది. దానికి సంబంధించి మేము ఈ ఎలక్షన్ సంబంధించి మా యొక్క ఓటు బ్యాంకు మా యువత బీజేపీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి అతను గద్దె దింపుతాము. అతను గద్దె దింపిన దాకా మేము నిద్రపోమని చెప్పి ఈ సభామూలంగా మేము తెలియజేస్తున్నాం. నియోజకవర్గం ఎంఏ ఇన్ఛార్జీలు మారుస్తున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చిలకలూరుపేటలో జగన్మోహన్ రెడ్డి నుంచున్నా కానీ చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు గారికి విజయం కన్ఫామ్. చిలకలూరుపేటలో జగన్మోహన్ రెడ్డి నుంచున్నా కానీ ఇక్కడ మేసం తెప్పి మెలేసి అవుతున్నాము. 40-30 మెజార్టీ మా పుల్లారావు గారిది. ఎందుకంటే 43,000 కోట్ల మెజార్టీ తెచ్చి మన కొండవీడి కోట కానీ చిలకలూరుపేట కానీ అన్ని అభివృద్ధి చేసిన ఘనత మన పత్తిపాటి పుల్లారావు గారికి ఉంది. దీన్ని బట్టి అభివృద్ధి చేశారు కోటేస్తారు కానీ ఎన్నుపోటు పరిచి జైలు శిక్షలు అనుభవించి ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఓట్లేరని చెప్పి అట్లానే చిన్న పారిశ్రామిక వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు కూడా లేవు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప చిన్న స్థాయి వాళ్ళు ఎవరు బాగుపడతలా. చిలకలూరుపేట నియోజకవర్గానికి మల్లెల రాజేష్ నాయుడు కాదని మనోహర్ నాయుడిని ఇప్పుడు తీసుకున్నారు. దీన్ని జనాలు స్వాగతిస్తారంటారు, ఏమంటారు? అసలు వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లా. ఈ టికెట్ ఏం చేద్దాం, ఎవరికి ఇద్దాం అనేది ఒక పుల్లారావు కోసం భయపడి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిలకలూరుపేటలో 100 టికెట్లు మార్చినా కానీ పుల్లారావు గారి గెలుపు ఖాయం. 30-40 మెజార్టీతో మేము మీసం తిప్పి ఈ ఆంధ్రప్రదేశ్లో ర్యాలీ తిప్పుతామని చెప్పి పుల్లారావు గారి అభిమానంగా మేము తెలియజేస్తున్నాం. చిలకలూరుపేటలో పుల్లారావు గారిని ఓడించే మగోడి ఇంకా పుట్ల, ఆ మగోడి ఇక లేడని చెప్పి ఈ సమావేశంలో మేము తెలియజేస్తున్నామండి. ఓకేనా?